ఒకవేళ మీ బిల్డింగ్ను కూల్చి ఇక్కడ గాంధీకి సంబంధించినటువంటి సరోవర్ను పెడతామంటే ఏం చెప్తారు? నా పేరు ఆశ అండి. నేను 13 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఆయన ఇష్టం వచ్చినట్టుగా వచ్చే ఆయన బిల్డింగ్లు కూలగడతానంటే ఆయన సొంత సొమ్ముతో మేము కట్టలేదు. ఇక్కడ మేము ఈఎంఐలతో చాలా కష్టాలు పడుతూ మేము ఈ ఒక్క ఇల్లు కట్టడానికే కొన్ని సంవత్సరాలు మేము పడ్డాం. ఆయన ఇష్టం, ఆయన వచ్చేసి ఇల్లులు కూలగొడతామంటే కుదరదు. ఈ 2.5 సంవత్సరాలు ఆయన కూలగొట్టిన తప్ప నిలబెట్టింది ఏమైతే మాకు కనబడలేదు. ఆయన ఏం నిలబెట్టాడండి? మధ్యతరగతి వాళ్ళకి పేదోళ్ళకి ఇల్లులు లాక్కోవడం కాదు, ఇవ్వడం కూడా ఆయన నేర్చుకోమనండి. మా ఎంపీఆర్ జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమండి, మేము ఇవ్వము. మేము ఏం చేయాలో అది చేస్తాం. 3000 ఓట్లు మేము వేయబట్టే గెలిచావు. ఈరోజు నువ్వు 450 ఇల్లులు మావి. మేము ఎన్ని వేల ఓట్లు వేస్తే గెలిచాడండి? సీఎం అయ్యాడు. సీఎం అయినందుకు కృతజ్ఞతగా మాకు ఇదే చేయటం. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు రాడు. ఈరోజు మా పిల్లలు ఎగ్జామ్స్ కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఆరోగ్యం లేకుండా చేశాడండి. ఫుడ్ లేదు మాకు. ఇలా వెళ్ళి ఏదైనా చేద్దామంటే ఇలా ఏదో నోటీస్ అంటాడు. ఆయన మట్టుకు ఆయన నోటీస్ విరమించుకున్నాడా? చాలా ఆయనకి సర్వదా కృతజ్ఞత చెప్తాం. అంతేగాని మా ల్యాండ్ జోలికి కానీ మా ఇళ్ల జోలికి కానీ వస్తే మాత్రం మేము ఊరుకోమండి.